రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ మేనిఫెస్టోపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై రగడ కొనసాగుతోంది. కాంగ్రెస్ గెలిస్తే సంపదని చొరబాటుదారులకు అప్పగిస్తారన్న మోదీ వ్యాఖ్యలపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ గెలిస్తే మహిళల మెడలో బంగారాన్ని లాక్కుంటారని అలీగఢ్ సభలో తన వ్యాఖ్యల్ని రిపీట్ చేశారు ప్రధాని మోదీ. రాజస్థాన్లోని బాన్స్వారా ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యల దుమారం కొనసాగుతోంది. ఈ దేశ సంపదపై తొలి హక్కు ముస్లింలదేనంటూ గతంలోని యూపీఏ సర్కారు చెప్పిందన్నారు. పైగా దేశ సంపదను చొరబాటుదారులకు అప్పగిస్తారంటూ సభలో ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఇవి విద్వేషపూరిత వ్యాఖ్యలంటూ కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది. కానీ మహిళల దగ్గరున్న బంగారంపై సర్వే చేస్తామని కాంగ్రెస్ చెప్పిందో లేదో రాహుల్ గాంధీ చెప్పాలంటూ అమిత్ షా డిమాండ్ చేశారు. मुसलमानों का है। इसका मतलब ये संपत्ति इकट्ठी करके किसको बांटेंगे? जिनके ज्यादा बच्चे हैं उनको बांटेंगे। घुसपैठियों को बांटेंगे। क्या आपकी मेहनत की कमाई का पैसा घुसपैठियों को दिया जाएगा? आपको मंजूर है ये कांग्रेस का मैनिफेस्टो कह रहा है कि वो माताओं बहनों का सोने का हिसाब करेंगे, उसकी जड़ती करेंगे, जानकारी लेंगे और फिर उस संपत्ति को बांट देंगे और उनको बांटेंगे जिनको मनमोहन सिंह जी की सरकार ने कहा था कि संपत्ति पर पहला अधिकार मुसलमानों का है. లోక్సభ ఎన్నికల్లో లబ్ధి కోసమే మోదీ ఈ చవకబారు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ విమర్శించింది. ఎన్నికల సభలో మోదీ వ్యాఖ్యలపై ఈసీకి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రచారంలో మోదీ వ్యాఖ్యలపై ఇప్పటికీ 17 సార్లు ఈసీకి ఫిర్యాదు చేశామని, కానీ ఒక్కసారి కూడా చర్యలు తీసుకోలేదని కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వి మండిపడ్డారు. Uncalled for invasion, and we hope and trust, because the election commission itself is on trial, that irrespective of the status of the person who has done this, appropriate action as in any other case will and must follow shortly. యూపీలోని అలీగఢ్ ఎన్నికల ప్రచారంలో తన వ్యాఖ్యల్ని రిపీట్ చేశారు మోదీ. కాంగ్రెస్ మేనిఫెస్టోపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. మహిళల దగ్గరున్న బంగారాన్ని లాక్కుంటామని కాంగ్రెస్ ఎన్నికల హామీ ఇచ్చిందని ఆరోపించారు మోదీ.